హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ. ఈరోజు చెప్పబోయేది చాలా ప్రత్యేకమైన పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. తిరుమల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అని ఎందుకు సంవత్సరంలో ఒక్కరోజే తెరుస్తారు? ఆ ద్వారం నిజంగా ఏం సూచిస్తుంది? మన జీవితంలో దాని సంబంధం ఏంటి? ఈ వీడియో చివరి వరకు వింటే మీరు తిరుమల వెళ్ళలేకపోయినా మీలోని ఒక ద్వారం మాత్రం తప్పకుండా తెరుచుకుంటుంది. తిరుమల ఆలయంలో దక్షిణ ద్వారం, తూర్పు ద్వారం, పడమర ద్వారం ఇవన్నీ సాధారణంగా దర్శనానికి ఉపయోగిస్తారు. కానీ ఉత్తర ద్వారం మాత్రం సంవత్సరంలో 364 రోజులు మూసే ఉంటుంది. ఎందుకు? ఇది భయమా? ఇది రహస్యమా? లేక శిక్ష? కాదు ఫ్రెండ్స్, అది మోక్షద్వారం. శిల్పశాస్త్రం ప్రకారం ఉత్తర దిశ దేవలోకం, ఉత్తర దిశ ధ్రువలోకం, ఉత్తర దిశ వైకుంఠం. సాధారణ రోజుల్లో మన మనసు, మన కర్మలు, మన కోరికలు ఈ ద్వారం శక్తిని భరించలేవు. అందుకే ఆ ద్వారం మూసి ఉంచుతారు. కానీ వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడు కరుణిస్తాడు. ఈ ఒక్కరోజు నా బిడ్డలందరికీ వైకుంఠ ద్వారం తెరవాలి అని నిర్ణయిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఉంది. తిరుమల ఆలయం కేవలం రాళ్లతో కట్టడం కాదు. అది మన శరీరానికి ప్రతిరూపం. మన శరీరంలో కూడా ఒక ఉత్తర ద్వారం ఉంది. దానిని బ్రహ్మరంధ్రం అంటాము. మన తల పైభాగంలో అత్యంత సూక్ష్మమైన ద్వారం. యోగశాస్త్రం చెబుతుంది ప్రాణం, మనసు, ఆత్మ. ఈ ద్వారం ద్వారా బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ జన్మించడు. భక్తులారా, ఇది చాలా లోతైన విషయం. వైకుంఠ ఏకాదశి రోజు ప్రకృతి శక్తులు బ్రహ్మరంధ్రానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈరోజు చేసిన జపం సాధారణ రోజులతో పోలిస్తే 100 రెట్లు శక్తివంతం. ఎందుకు తెల్లవారుజామునే ఉత్తర ద్వారం తెరుస్తారు? ఎందుకు మధ్యాహ్నం కాదు? ఎందుకంటే ఆ సమయం బ్రహ్మ ముహూర్తం. సూర్యోదయానికి ముందు చంద్ర ప్రభావం శాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మన శ్వాస, మన మనసు, మన హృదయం ఒకే లయలో ఉంటాయి. అందుకే ఆ సమయంలో స్వామిని చూస్తే మనలోని గందరగోళం కరిగిపోతుంది. కొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు, స్వామిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి, ఎందుకో గుండె బరువుగా అనిపించింది, భయం, ఆనందం కలిసి వచ్చింది అని. ఇది ఎందుకు? అది స్వామి శక్తి కాదు. అది మన లోపల దాచిన భావాలు బయటకు రావటం. ఉత్తర ద్వారం మన అహంకారాన్ని తాగుతుంది, మన భయాన్ని తాగుతుంది, మన పాప భావనను తాగుతుంది. అందుకే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అది బలహీనత కాదు, అది శుద్ధి. మన ఆత్మ పరిశుద్ధిగా చెప్పుకుంటాము. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేక ఫలితం ఉంటుంది. అది ఎందుకంటే స్త్రీ శరీరం చంద్రశక్తితో బలంగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు చంద్ర ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే ఈరోజు మహిళలు చేసిన పూజలు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతాయి. భర్త ఆరోగ్యం, పిల్లల చదువులు, ఇంటి శాంతి. అందుకే మన పెద్దవాళ్ళు ఈరోజు స్త్రీలు దీపం పెట్టాలని చెప్తారు. దర్శనం తర్వాత చేసే తప్పులను చూద్దాము. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, దర్శనం చేసుకున్న జీవితం ఎందుకు మారడం లేదు? సమాధానం ఇదే. దర్శనం తర్వాత కోపం, తోసుకోవడం, తిట్లు, మొబైల్ రీల్స్, నిందనలు, ఇవి అన్నీ దర్శన ఫలితాన్ని కలిగిస్తాయి. స్వామి దర్శనం తర్వాత కనీసం 24 గంటలు మన మాట, మన మనసు శుభ్రంగా ఉండాలి. నిజంగా ఒక మాట చెప్తానండి, ఉత్తర ద్వారం కేవలం తిరుమలలోనే లేదు, అది మనలో ఉంది. మనలోని అహంకారం తెరుచుకున్న రోజు, మనలోని కోపం కరిగిన రోజు, మనలోని భయం తొలగిన రోజు,
అదే నిజమైన వైకుంఠ ఏకాదశి ద్వారం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఒకటే కోరుకోండి, స్వామి నా లోపల ఉన్న ద్వారం తెరచి నన్ను మంచివాడిగా మార్చు. అంతే, వెంకన్న మీ చెయ్యి వదలడు. ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి రోజున మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి చెప్తాను. ఉదయం బ్రహ్మముహూర్తంలో తులసి మొక్క దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం పెట్టాలి. అందులో 2 ఒత్తులు వేసుకుంటే చాలా మంచిది. చెప్పవలసిన నామం: ఓం నమో నారాయణ, నా ఇంటి దుఃఖాలు, అప్పులు, అశాంతి తొలగించు స్వామి అని చెప్పుకోవాలి. మనం పూజ చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఇంటి ఉత్తర దిశలో నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగిస్తూ 11 సార్లు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఉత్తర దిశ ఎందుకంటే ఉత్తర దిశ అనేది వైకుంఠ దిశ. ఆర్థిక అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార అడ్డంకులు కూడా తొలగిపోతాయి. 108 సార్లు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఇది దీపం వెలిగించిన తర్వాత చదువుకోవాలి. ఇలా పూజ చేయడం వల్ల మన మనసుకు ప్రశాంతత, భయాలు తగ్గిపోతాయి. ఉప్పు దీపం వెలిగిస్తే మంచిది. అంతేకాకుండా పసుపు, బియ్యం, మహిళలకు ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. 1 చెంచా బియ్యం, కొద్దిగా పసుపు దేవుడి ముందు పెట్టాలి. నా కుటుంబానికి అన్నపూర్ణ ఆశీస్సులు ఇవ్వు స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇంట్లో ధనధాన్య లోపం ఉండదు. భర్త ఆదాయం నిలకడగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున అరటిపండు విష్ణు ప్రియమైన ఫలం కాబట్టి అరటిపండుతో పూజ చేయాలి, నైవేద్యం పెట్టాలన్నమాట. అరటిపండు మీద తులసి దళం పెట్టి నైవేద్యం పెట్టండి. తర్వాత కుటుంబంలో పంచాలి. పిల్లలకు చదువులో ఫోకస్, ఇంట్లో సఖ్యత ఉండటం కోసం మనము ఎన్ని నెయ్యి దీపాలు వెలిగిస్తే అంత మంచిది. వీలైన వారు పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.